నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న చీటీల వ్యాపారం చిత్తూరు జిల్లా పలమనేరులో ఒక్కసారిగా కుప్పకూలింది. పట్టణానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి భారీగా చీటీలు నిర్వహిస్తూ వస్తున్నాడు. నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఇతను సుమారు 13 కోట్లకు పైగా నగదు వసూలు చేసి చివరికి బాధితులందరినీ నట్టేట ముంచాడు. చీటీల గడువు ముగిసి డబ్బులు చెల్లించాల్సిన సమయం దగ్గర పడడంతో వెంకట్రావు చాకచక్యంగా వ్యవహరించాడు. బాధితులకు సమాధానం చెప్పలేక తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పరారయ్యాడు. కేవలం పరారు కావడమే కాకుండా తాను దివాళా తీసినట్లు కోర్టు ద్వారా నోటీసులు పంపడం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. కష్టపడి దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు భారీ సంఖ్యలో వెంకట్రావు ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ కష్టార్జితాన్ని వెనక్కి ఇవ్వాలంటూ అక్కడ నిరసన చేపట్టారు. బాధితులు ఎక్కువ మంది రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఉన్నారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం దాచుకున్న డబ్బు ఇలా రాత్రికి రాత్రే మాయవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటి ముందు బాధితుల ఆక్రమణలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బాధితుల కంప్లైంట్ మేరకు పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు వెంకట్రావు ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. అతని బ్యాంకు ఖాతాలను, ఆస్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి అనధికారిక చీటీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పలమనేరులో జరిగిన ఈ ఘటనపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లా పలమనేరులో అయితే హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఐపీ కేసుకు సంబంధించి కొంత బాధితులు ఉన్నారు. మరి ఈ ఐపీకి సంబంధించి ఐపీ పెట్టిన వ్యక్తి దగ్గర వీళ్ళు ఏ విధంగా మోసపోయారు, అదే విధంగా వాళ్ళు పడుతున్న బాధ సంబంధించి వాళ్ళతో మాట పెడతాం. మా నమస్తే అమ్మా. అసలు ఏం జరిగిందమ్మా ఇక్కడ? మేము 20 ఏళ్ళ నుండి మాకు తెలిసాడు రావని, మమ్మల్ని ఆయన చీటీలు వేస్తాము వేయండి అని చెప్పాడు. మేము చీటీలు అప్పటి నుండి వేస్తున్నాము. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా లావాదేవీ నడుస్తున్నామా? చీటీలు 20 ఏళ్ళ నుండి జరుపుతున్నాం సార్. ఇప్పుడు చీటీలు 45 లక్షల చీటీలు అయిపోయినాయి. 45 లక్షలు అయిపోయి చీటీ జరిగిపోయి పూర్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళా 10 లక్షలతో ఒకటి, 5,10,000 ఒక చీటీ జరుగుతున్నాయి. నా డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తాను, నాకు వద్దు అని చెప్పాడు. ఇప్పుడు మా బంధువులంతా ఏమంటున్నారంటే, మిమ్మల్ని నమ్మి మేము చీటీ వేసాము, మాకు సంబంధం లేదు, వాడు ఎవరో మాకు తెలియదు, మిమ్మల్ని నమ్మి మేము చీటీ వేసాము, మీరు మాకు ఇవ్వాల్సిన డబ్బు మాకు ఇవ్వండి అని మా బంధువు మమ్మల్ని చాలా కోరుకుంటున్నారు. ఐపీ పెట్టక ముందు మీరు ఆయన మాట్లాడినారా? ఐపీ పెట్టక ముందు ఆయన మాట్లాడినాం సార్. వాళ్ళు ఏం చెప్పినారంటే, మరి అమావాస్య పాటు మీ శివరాత్రి పండుగ వెళ్ళిపోయిన మరుసటి రోజు రండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఒక్కసారి ఏం చెప్పాడంటే, నెలలో నీకు 5 లక్షలు కూడా ఇస్తానని చెప్పాడు. కానీ 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు సార్. మాకు అయ్యే మాట చెప్తున్నారు. చెప్పమ్మా, అసలు నీకెంత డబ్బులు రావాలా? నువ్వు ఎప్పటి నుంచి? 25 లక్షలు. ఏం పని చేస్తావమ్మా నువ్వు? పూలు అమ్మేది. ఓకే, నువ్వు ఒకటే చీటీ కట్టావా లేకపోతే ఇంకో దగ్గర కట్టించినావా? చీటీ కట్టింది. మొత్తం ఎన్ని చీట్లు? ఓకే, ఏడద్దు సరే. 25 లక్షలు రావాలి ఇప్పుడు నీకు. పూలు అమ్మిన తర్వాత డబ్బులు కట్టినావు ఆయనకి. చెప్పు పెద్ద, అసలు మీ ఇద్దరి మధ్య లావాదేవీ ఎంత ఉంది? నీకెంత డబ్బులు రావాలి ఆయన దగ్గర నుంచి? క్యాష్ క్యాష్ ఎంత రావాలి? మొత్తం 80 లక్షలు రావాలి. 80 లక్షలు రావాలి నీకు. ఓకే, మొత్తం ఎన్ని సీట్లు వేసినావు ఆయన దగ్గర? 4 సీట్లు వేసినాను సార్. ఓకే, ఫస్ట్ నుంచి ఏ సీట్ డబ్బులు ఇలావా? సీటు కూడా ఈ పొద్దు ఇస్తారు, ఈ పొద్దు ఎత్తుకుంటే సుఖం పోతుంది. ఓకే, మీరు ఏం పని చేస్తారు? మేము సిరికెల్చి మేపుతాం సార్. కొడుకులో సిరికెల్చి మేపింది తెచ్చి భద్రించినాను సార్. భద్రించినావు. ఓకే, ఆయన ఒక్కసారిగా ఐపీ పెట్టేసినాడు కదా. ఐపీ పెట్టడానికి ముందు నువ్వు కలిసిన తర్వాత ఒక వారం ముందు ఐపీ పెట్టినారని చెప్పి జనవరి 8వ తేదీ మళ్ళీ వచ్చి మీరు ఇంటికి వాడెవడో నాకు గిట్టినోడు పెట్టినాడు, నేను పెట్టను, నా పెట్లున్నారు, నేనున్నాను, జనాలు ఉన్నారు, వాళ్ళు ముంచితే నేను బతికే సుఖమో నేను అట్లే అనుకోని గుమ్మనం అంటే మళ్ళీ ఈ మాత్రం చేసింది. ఓకే, చెప్పారు అసలు ఏమైనా పని ఇక్కడ? నాకు తెలియదు, నేను బెంగళూరులో ఉండేది పనిచేస్తున్నాను. అవసరాల కోసమో మా అమ్మ ఒక 4 గ్రాములు ఇక్కడ 5,000 రూపాయలకి ఎక్కువ పెట్టాను. ఇక్కడ నేను చెప్తానే ఉన్నాను, వద్దమ్మా గుంటూరులోనో బ్యాంక్ లోనో ఏమన్నా పెట్టు అంటే చిన్న దానికి అడిగాక ఈ అప్ప మనకు నమ్మకొస్తుడు
ఈడే పెడదాము మనకి 15 ఏళ్ళు ఇంకా తెలుసు అనేసి అన్ని అతుకొచ్చి చేసేసినాం. దగ్గర 2,50,000 పెట్టినాము. ఓకే, ఇప్పుడు 6 లక్షలు వాల్యూ. 6 లక్షల వాల్యూ. అంటే ఎట్లా మీరు ఓన్లీ గోల్డ్ పెట్టినారా లేకపోతే ఆయనతో పాటు చీటీలు వేయడం కానీ ఏమైనా చేశారా? గోల్డ్ పెట్టినారు. గోల్డ్ పెట్టినాం. ఓకే. ఇప్పుడు మాకు 3 రోజుల నుంచి ఇంట్లో గలాటలు వేరే మా వైఫ్ ఇంకా చాలా మొత్తం ఎన్ని గ్రాములు బంగారు పెట్టారు ఇక్కడ ఆయన దగ్గర మీరు? 4 సవరాలు అంటే 5 సవరాలు ఒక 150 గ్రాములు తక్కువ. ఓకే ఓకే. అసలు నువ్వు చెప్పే మా ఈ గోల్డ్ ఆయన దగ్గర పెట్టేది మీరు ఇప్పటి నుంచి పెడుతున్నారు, ఇప్పుడు దాకా ఎంత పెట్టారు? 5 ఏళ్ళు నుంచి పెడతాను సార్. 5 ఏళ్ళు పెట్టి వీళ్ళతో బంగారు తీసుకుంటే కొనింటాను నేను. వీళ్ళతో అన్ని చేస్తా ఉంటే అయిపోయి ఎత్తుకొచ్చే బంధుకి ఇస్తా అంటే న్యాయంగా మాట్లాడుతా అంటే ఏమో మంచోడు అని చెప్పి నమ్మి పిల్లలకి ఎవరికి తెలియదు ఎత్తుకొచ్చి పెట్టేది. ఆడ ఫైనాన్స్ లో ఉండేది కూడా ఏడే ఎత్తుకొచ్చి 10 గ్రాముల సైన్ ఎత్తుకొచ్చి ఏడే పెట్టాడు. అంటే ఆయన ఇప్పుడు ఐపీ పెట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు పోలీసులు కలిసి ఏదైనా చెప్పడం చేసినారమ్మా? పోలీసులు ఇప్పుడు ఇంకా బావల్ల తెలియదు మాకు. వీళ్ళంతా ఉంటే ఇప్పుడంతా పని వీళ్ళు బేగాలు వేసి ఇక్కడ డబ్బుగా నిమ్మంటే ఇస్తే వాళ్ళు ఇంకా మాకు న్యాయం జరగాలని న్యాయం చేయండి అని అడగతాను. ఇదైపోయింది బంగారు బేగాలు కూలి నాగి చేసి కట్టుకొని బంగారు సరే పెట్రోల్దంతా ఎత్తుకొచ్చి పెట్టేసి పెట్లు ఇప్పుడు ఎట్టు కొట్టుకోరంటారు. 3 దినాలు మా ఇంట్లో కొట్టి పెట్టి భయం వేస్తా ఉంది. మా ఇంట్లో నేను చెప్పినాను, అమ్మ భయపడొద్దు, డబ్బు పోతే కూడా పోనీ అని చెప్పి మా అమ్మకి ధైర్యం చెప్పినాను, సుబ్రహ్మణ్య అన్నకు చెప్పినాను, గంటన్నకు చెప్పినాను, సౌడపన్నకు చెప్పినాను, పెద్దోళ్ళకి చెప్పినాను, అన్నా భయపడద్దండి, మీరు ఏమన్నా భయపడి పోవద్దండి, ఎట్లా చేద్దాం, మనకు న్యాయం ఉండాడు, మన పక్షాన ప్రభుత్వం ఉంది, మేము అడవిలో లేము, మన పక్షాన ప్రభుత్వం నిలుస్తుంది, మేము దాంట్లో ప్రజెంట్ మా కెమెరా అంటే ఒక నమ్మకము, మేము బోయి వీధులు నిలుస్తున్నాం. మా గౌరవ ఎమ్మెల్యే గారు మా వీధి పక్కలోనే ఉన్నారు, అమర్నాథరెడ్డి సార్ గారు. పార్టీ మాకు అవసరం లేదు, చెప్పినారు. మా పిల్లోడు, మా లీడరు, ఆయన తెలుగుదేశం నాయకుడు, లీడరు, మా పట్టణ వీధిలో ఆ పిల్లల ద్వారా చెప్పించినాను నేను. చెప్పరా, నేనేదో వేరే పార్టీ వాడిని. చెప్పిన తర్వాత ఆయన స్పందన ఏ విధంగా? ఆయన లేదు, చెక్కలేదు, ఆయన చెక్కలేదు. పిఏకి చెప్పినాడు, ఆయన పిఏకి చెప్పినాడు, అన్న దగ్గర పోతాం మేము, అన్న లేడు కాబట్టి అన్న దగ్గర పోతాం, వీళ్ళంతా పిలుచుకొని నేను వైసీపీ. అంటే ఆయన లీగల్ గా ఐపీ పెట్టినాడు కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఏమన్నా అడ్వకేట్ కానీ పోలీసులు కానీ కలిసినారా? నిన్న పోయి అడ్వకేట్ సార్ని లక్ష్మీపతి సార్ని పోయి కలిసినాం. ఏమన్నారంటే అడ్వకేట్ ఇది ఐపీకి ఆయన వచ్చిందని అప్లై చేసాడు, ఐపీ వానికి కాలేదు, వాడిని నిలుపుదల చేసే అధికారం మీకు ఉండాలి, మీరు దీన్ని ప్రాసెస్ గా పోండి, వానికి ఏం సొత్తులు ఉన్నాయి చూడండి అంటే వీని సొత్తులు అంతా ఇన్నే ఉన్నాయి. ఏమన్నా వాళ్ళు బినామీల పైన రాసిట్టే మాకు తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తాడు, బినామీల పైన ఏమైనా ఆయన రాసిట్టే మాకు తెలియదు. అది దాన్ని మీరు అట్లా రాసిట్టే కూడా దాన్ని రద్దు చేసి ఈ పేదలకి, ఈ కొత్తిమీర అమ్మే వాళ్ళకి, ఈ పుదీనా అమ్మే వాళ్ళకి, ఈ కూలి పని చేసే వాళ్ళకి, మేస్త్రి పని చేసే వాళ్ళకి న్యాయం చేస్తారని మా బోయ వీధి, కంసల వీధి, పట్టణ స్వామి వీధి తరపున, నా ప్రజలందరూ తరపున, నా వార్డు ప్రజలందరి తరపున నేను కోరుకుంటా ఉన్నాను. 35 ఏళ్ళుగా వాడు నమ్మించినాడు, 15,000 ఎత్తుకొచ్చినాడు నా దగ్గరికి, మా చిన్నాయనలు భాగం కూడా వాడికి తీర్చిన. 35 ఏళ్ళుగా 20 రూపాయలు చీటేసి 20,000ది ఆటించి ఎదిగి కోర్టుకు వచ్చినాడు, లక్షలకు వచ్చినాడు, మళ్ళా కోర్టుకు వచ్చినాడు, సంపాదించినాడు, డేటు చెప్తే డేటు ప్రకారం ఇచ్చినాడు. అందరూ కూలి చేసేవాళ్ళు, నాలుగు చేసేవాళ్ళు కరెక్ట్ గా ఇస్తా ఉన్నాడు అని చెప్పి వీళ్ళని నమ్మి వీళ్ళకి ఎత్తుకొని కూలి కట్టేవాళ్ళు, కూలి చేసేవాళ్ళు, మేస్త్రీలు, రైతులు వీళ్ళని నమ్మి అంతా ఎక్కువ ఇచ్చేసినారు. వాడేసింది మొత్తం స్టాఫ్ 80 కోట్లు చీటీలు డబ్బులు ఇంకా ఏమొచ్చిన వడ్డీ ఏ హిల్లేదు వాడు. అంటే ఇక్కడ మీరు ఓన్లీ చీటీలు వేసినారా లేకపోతే బంగారం పెట్టినారా? అసలు లావాదేవీలు ఏ విధంగా జరిగినాయి? నేను అమౌంట్ ఇచ్చినాను సార్, మా అమ్మ వాళ్ళది అమౌంట్ ఇచ్చినాను, నేను మా అక్క వాళ్ళ దగ్గర చీటీ వేయించినాను, మా అమ్మ వాళ్ళ దగ్గర ఒక చీటీ వేయించాను. అంటే మీరే కాకుండా అందరి దగ్గర వేయించాను సార్. నేను చిత్తూరు నుంచి మా అక్క దగ్గర వేయించినాను. 3 నెలల నుంచి నేను ప్రతి రోజు వస్తాను సార్. ఎంత డబ్బులు మొత్తం వేయించారు సార్? నాకు 25 lakhs రావాలి సార్. 25 lakhs రావాలి సార్. మా పేరు అయితే రాలేదు, అది ఎందుకు పోయలేదు ఏమో తెలీదు. ప్రతి రోజు సార్ స్కూల్ పిల్లల్ని రెడీ చేసేసి క్యారీ చేసి టిఫిన్ చేసేసి వచ్చి కూర్చుంటే ప్రతిరోజు మరి రేపు ఇస్తాను, సాయంత్రం ఇస్తాను, 2 hours లో ఇచ్చేస్తాను నేను మీకు డబ్బులు. మా చీటీలు అయిపోయినాయి సార్. ఏం నా అయిపోయింది అంటే మా కొంచెం బంగారం ఇట్లా పోయింది, మీరు అర్థం చేసుకోండి సార్. ఇంట్లో పని చేసే వాళ్ళు వచ్చినారు,
మేమైనా సరే మాకు ఏదో కొంచెం డబ్బు ఉంది, మాకు ఆస్తి ఉంది, ఏదో మేమైనా కోలుకుంటాం సార్. ఇల్లులో పనిచేసేవాళ్ళు సార్, హ్యాండిక్యాప్స్ వస్తాను సార్, వయసు అయిపోయిన వాళ్ళు సార్. అన్న మీరు ఒక 10 కంతులుగా వేసుకోండి, కొద్దిగా ఇవ్వండి, వడ్డీ ఇవ్వమని చెప్పారు. అన్న ఇందాక మాట్లాడినారు చూడండి, అన్న చెప్పినారు మీరు ప్రెజర్ పెట్టద్దండి, మేము తీసిస్తాము, ఎందుకు ఊరికే ఒకరు గొడవ పడితే 10 మంది మన దగ్గరకు వస్తారు, ఎక్కువ ఇష్యూ అయిపోతుంది. గోల్డ్ పెట్టినాము, ల్యాండ్ అమ్మినాను. ఇప్పుడు ఆయన ఐపీ పెట్టేస్తారని చెప్పి చెప్తున్నారు. అసలు ఐపీ నిజంగానే పెట్టేసిన తర్వాత, అంటే ఐపీ పెట్టక ముందు మీరు ఆయన పైన మీకు ఏం డౌట్ రాలేదు? ఎట్లా ఐపీ పెట్టేస్తారని చెప్పి ఏం రాలేదా? మేము అడిగినాం సార్, లేదు ఇది ఫేక్, నన్ను కింద తోయడానికి. సార్ ఆయన ఎట్లా చెప్పేవాళ్ళంటే మా షాప్ లిస్ట్ వచ్చేసింది, మా లిస్ట్ తగిలేసింది, డబ్బులు కట్టట్లేదు, చూడు మాకు కట్టట్లేదు అంటే అన్న వచ్చిన చూడండి సార్ మేము వస్తాం లేడీస్ అన్న, మేము వస్తాము. వీళ్ళందరూ సార్ అంటే నేను అన్నానే అంటాను అన్న, ఇట్లా ఉంది కదా మేము వస్తాము, మీ వెనకాల మేము ఉంటాము, ఆ లేడీస్ వస్తాము, మేము మా వెహికల్స్ వస్తాము చెప్పండి అంటే, అది మీకు సంబంధం లేని విషయం నేను మాట్లాడుకుంటాను. లేదు సార్ ఇది లోపల అందరూ చెప్పినట్టు బినామీల పైన మాత్రం రాసేస్తాను సార్ ఇది ఖచ్చితంగా. మీకు ఏం న్యాయం కావాలని అనుకున్నారు అధికారుల దగ్గర నుంచి? కానీ సార్ మొత్తం లేకపోయినా చెప్పినట్టు వాళ్ళ డబ్బులు కట్టిన డబ్బులు ఇప్పుడు తెలిసింది కదా, అంతా మా చుట్టుపక్కల ఎవరికి లేదు. ఇప్పుడు మొన్న అన్న చనిపోయినాడు సార్, మా ముందరే సార్ ప్రతిరోజు వాళ్ళ ఇంటికాడ పోయి పనుకునేవాడు నైట్ లో, అంటే గొడవ చేసేవాడు కాదు, ఇక్కడ పనుకునేవాడు. రోజు 1000, 2000 అంటే 35,000 దాకా ఇచ్చినాడు సార్ అమౌంట్. చూసుకున్నట్లయితే ఇప్పుడు పలంనేరు పట్టణంలో పివి రావు అనే ఒక వ్యక్తి దాదాపుగా ఒక 16 కోట్లకి అయితే ఐపీ పెట్టారు. సో అదే కాకుండా కూడా ఇక్కడ ఎంతో మంది బాధితులు వచ్చారు. ఇది ఆయన ఉన్నటువంటి గోల్డ్ షాప్. ఇది ఈ గోల్డ్ షాప్ పెట్టుకుని 30 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మందిగా చీటీలు ఇప్పించుకోవడం కానీ అనేక విధాలుగా డబ్బులు తీసుకొని కూడా మోసం చేశారని చెప్పేసి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూసుకున్నట్లయితే అట్లా పూల మేవలు కావచ్చు, ఇట్లా కూలీలు కావచ్చు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రకరకాల వ్యక్తులు అయితే ఆయన దగ్గర నమ్మి దాదాపుగా 80 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏదన్నా అయిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి వెంటనే అధికారులు కూడా ఐపీని రద్దు చేసి ఏదైతే ఆయన డబ్బులు తీసుకున్నారో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అధికారులు వెంటనే స్పందిస్తారని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా ఆశిస్తూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.